ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 777 ఎపిసోడ్లోని ముఖ్య అంశములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుతున్నవారు యుఎస్ఏ వాస్తవ్యులు శ్రీ శ్యామ్ సుందర్. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 777వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు మన హృదయములను బలవంతముగా తన వైపునకు ఆకర్షించుకొంచుండెను. నిరహేతుక ప్రేమను మన హృదయములలో జనింపజేయుట వలన శ్రీ హరనాథ మహాప్రభు సాక్షాత్ భగవానుడు. ఈ విధమైన అనురాగమును భగవానుడుగాక మరెవ్వరూ కలిగింపలేరు. శ్రీ హరనాథుని అనుచరులలో వేల కొలది మంది బలవత్తరమైన ఈ ప్రేమ పాశాలచే ప్రభు హరనాథుని బోధనలకు కట్టుబడి ఆయనను ప్రేమింపగలుగుతున్నారు. ఆయన దివ్య సంకల్పం లేనిదే ఎట్టి తీవ్రమగు తపస్సులు యజ్ఞయాగాదులు చేసినను ఆయనను ప్రేమింపజాలము. కనుకనే ఈ విధముగా తెలియజేయుచున్నారు, నా వారిని నేను ఎన్నుకొనెదను. ఠాకూర్ హరనాథుడు లీలాప్రియుడు, లీలామయుడు. వారి పరమ మధుర మంజుల సుందర నిర్మలానంద ఆనందదాయకముగు జీవితము లీలామయం. గత అవతారములలో భగవానుడు దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు మాత్రమే అవతరించినారు. కానీ శ్రీ హరనాథ మహాప్రభు కరుణామూర్తి, పాపులను పావనులను కూడా ఒకే విధంగా ఆదరించుటకు అవతరించినారు. పాపుల భారమును తొలగించి వారి హృదయమును పునీతముగా చేసి వారికి నిత్యానంద నిలయము బృందావనమునకు రాజమార్గమును చూపుటకు వచ్చినాడు. కనుకనే పాపులను సైతము లక్షోపలక్షలు లీలలను చూపి వారిని ఉద్ధరించి వారికి తానే భగవంతుడు శ్రీకృష్ణుడని విశ్వాసం కలిగించి వారులను బ్రోచినారు. ఎట్టి తర్క మీమాంసలతోనూ కాలంను గాని మన ఆధ్యాత్మిక శక్తిని గాని వృధా కానీయక పూర్ణ విశ్వాసముతో సర్వ భారములను ప్రభు హరనాథునిపై వేసి పరమ పవిత్రమైన సులభదాయకమగు ఆయన దివ్య నామస్మరణమే గావించుకొను చుండవలను. సులభంగా తర్కించుటకు ఈ కలియుగమునందు అంతకంటే మరొక సులభ మార్గము లేదు. ఇదే శ్రీ హరనాథుని అద్భుత తత్వము. శుభాకాంక్షలు. భక్తులు శ్రీ ఆగిరి విష్ణుమూర్తి దంపతుల తనయుడు ఆగిరి హరకిషోర్ పుట్టినరోజు 29/3/2024. శుభాకాంక్షలు. శ్రీ కుసుమహరనాథుడు హరకిషోర్కి ఆయురారోగ్యములు ప్రసాదించమని మా ప్రార్థన. హిందూ ధర్మం ప్రసార మాధ్యమం వారు జరిపిన గోష్ఠిలో పాల్గొని శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వమును విశదీకరించుతున్న భక్తురాలు, విద్యావేత్త, విశ్రాంతి అధ్యాపకురాలు శ్రీమతి చింతావాణి శర్మ, కాకినాడ. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కుసుమహరనాథ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కుసుమహరనాథ్ల గురించి అనేక విషయాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ హిందీ లెక్చరర్ శ్రీమతి చింతావాణి గారు ఫ్రమ్ కాకినాడ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అమ్మ నమస్కారం. అమ్మ కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామమ్మా. తప్పకుండా అండి. కుసుమహర ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతనం ఆత్మారామం గుణైర్యుక్తం శ్యామలం శాంత విగ్రహం ప్రచ్ఛన్నం స్వజనాకీర్ణం శుక్లాంబరధరం విభుం కలివ్యాధిహరం నామ్నాం భక్తానాం అభయప్రదం కుసుమప్రియాయుక్తం స్మితాస్యం స్నిగ్ధచక్షుషం రత్నసింహాసనాసీనం హరనాథం ప్రణామ్యహం హృదయసింహాసనాసీనం హరనాథం స్మరామ్యహం. అమ్మ, అనేక యుగాల్లో వచ్చిన భగవంతుని యొక్క వివిధమైన అవతారాలపై హరనాథ్ అవతారంకు ఉన్న భిన్నత్వం ఏంటో తెలియచేయగలరా? తప్పకుండానమ్మా. బాబా అవతారం మనకి కలియుగంలో వచ్చింది. కలియుగానికి తగ్గట్టుగా
విభిన్నమైనటువంటి మార్పులతోటి కుసుమహరుల యొక్క యుగళ స్వరూపం మన ముందుకు వచ్చింది. అయితే అనేక యుగాల్లో అనేక అవతారాలు ఉన్నాయి. మనం త్రేతాయుగంలో చూసినట్లయితే శ్రీరాముడు అవతరించాడు. ఆయన తన యొక్క ఒక ప్రతిజ్ఞను చెప్పాడు అందరికీను. సకుదేవ ప్రపన్నాయ తవ అస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరైతే నన్ను శరణు అని చెప్పి వస్తారో వాళ్ళని రక్షించడమే నా ప్రతిజ్ఞ. ఈ సమయం ఆ సమయం లేకుండా అది ఒక వ్రతంలాగా, వ్రతం అంటే ఎప్పుడూ చేసేది, వ్రతంలాగా నేను నిర్వహిస్తాను అన్నాడు ఆయన. అలాగే ద్వాపరానికి వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అది కూడా అర్థం ఏమిటంటే ఎప్పుడైతే భక్తుల్ని రక్షించవలసిన అవసరం వస్తుందో, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయో, దుష్ట శిక్షణ చేసి శిష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించడమే నా అవతారం యొక్క ప్రయోజనం అని శ్రీకృష్ణ పరమాత్మ తెలిపారు. అయితే మనకి ఈ కలియుగంలో శ్రీ కుసుమహరనాథులు యుగళ స్వరూపంగా వచ్చి ఎవరినైనా సరే దుష్ట శిక్షణ అనేది ఆయన ఉద్దేశం కాదు, అందరినీ రక్షించడమే ఆయన. అందుకని ఆయన ఏం చెప్పారంటే, మీ పాపభారములను నా మోపును వెయ్యండి, నా వీపు మీద ఉంచండి, మిమ్మల్ని నేను ఆ గోలోక ధామానికి చేరుస్తాను. మీరు ఇంకా మీ పాపాలు ఇవి చేసాం అవి చేసాం అని మీరు చింతపడవలసిన అవసరం లేదు. ఇలా అభయం ఇచ్చినటువంటి అవతారం మనకి తక్కిన అవతారాల్లో కనిపించదు. కేవలం నేను పాపభారాల్ని వహిస్తాను, మీరు నిశ్చింతగా నామం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, ఆ గోలోక ధామానికి మిమ్మల్ని చేర్చేటువంటి పూచీనాది అని వాగ్దానం చేసిన అవతారం మనకి కుసుమహరనాథులది మాత్రమే కనిపిస్తుంది. అలాగే అమ్మ, హరనాథ్ అవతారంలో విశిష్ట గుణాలు ఎటువంటివి, వాటి గురించి తెలియచేయండి అమ్మ. కుసుమహరనాథుల అవతారం చాలా రకాలుగా ఉంది. అయితే అందరం కూడా ఆ అవతారం యొక్క వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలనంత మాత్రం చేత ఆయనలో ఈ వైశిష్ట గుణాలు ఉన్నాయి, ఆయన విశిష్టమైనటువంటి అవతారం కాదు అని చెప్పేసి మనం చెప్పలేం కదా. మనకి తెలిసి ఆయన మన ఎదురుగుండా ఉండి మనల్ని రక్షిస్తున్నారు స్థూల రూపంతో, అదే మనకి తెలుసు. కానీ ఆయనలో అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో ఆయన రకరకాలుగా భక్తుల్ని రక్షిస్తున్నారు. ఆయనలో దివ్యాతీత శక్తులు ఉన్నాయి, దివ్యమైన శక్తులు ఉన్నాయి, స్థూలమైన శక్తులు ఉన్నాయి, సూక్ష్మమైన శక్తులు కూడా ఉన్నాయి. ఆ దివ్యాతీత శక్తులు ఆయనలో ఉన్న వాటితోటి అవి కేవలం ఆ దివ్యాతీత శక్తుల్ని గోలోకవాసంలో రతి బృందావన ధామంలో ఉండేటువంటి భక్తులు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఒక దివ్య శక్తుల్ని ఆ విష్ణులోకంలో వైకుంఠంలో ఉన్నటువంటి భక్తులకి అర్థమవుతాయి. సూక్ష్మలోకంలో సూక్ష్మ యొక్క శక్తుల్ని ఆ సూక్ష్మలోకవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని పరిగణించగలుగుతారు. మన స్థూల శరీరానికి మనం ఈ స్థూల రూపంతో ఉన్నటువంటి భగవంతుడి యొక్క వైశిష్ట్యాన్ని మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. పూర్వం హరనాథుడుగానే అవతరించాడు మొట్టమొదట. ఆయన అవతారం మన అందరినీ ఉద్ధరించడానికి కలియుగంలో ఒక సామాన్యమైన వ్యక్తిగానే మనకు కనిపిస్తారు ఆయన. అయితే ఆయనలో కొంతకాలానికి కొన్ని పరిణామాలు ఆయన శరీరంలో చోటు చేసుకోవడం జరిగింది. ఆ చోటు చేసుకోవడం వల్ల ఇంచుమించుగా ఆయనకి 31 వయసు వచ్చేసరికి 31 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయనలో కొన్ని విశేషమైన గుణాలు చోటు చేసుకున్నాయి. ఆయన శరీరంలో అనేక మార్పులు సంభవించాయి. ఈ మార్పులు సంభవించిన వెంటనే ఆయన శరీరం మారిన వెంటనే గౌరాంగుడు ఆయన శరీరాన్ని తన శరీరంగా అందులో ప్రవేశించాడు. గౌరాంగుడు ఆయనలో ప్రవేశించి ఆయన సదాశివుడిగా, గౌరాంగుడిగా, సంకర్షణగా మారాడు. హరనాథ తత్వం లోపల అంతర్లీనంగా ఉంటూనే ఉంది. ఇలా మారి అయితే ఈ గౌరాంగుడు ఇలా మారడానికి కారణం ఏమిటి? కేవలం గౌరాంగుడి యొక్క అవతారం 48 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద నడయాడింది. ఆయన దగ్గరికి అతి సామాన్యమైనటువంటి ప్రజలు రాలేకపోయారు.
ఆయన అవతారంలో పండితులు అలాంటి వాళ్ళు వచ్చారు, కానీ దగ్గరికి విశేషమైన గుణాలు ఉన్నటువంటి జ్ఞానులు పండితులు వాళ్ళు ఆయన అవతారాన్ని అందుకోగలిగారు. సామాన్య జనానికి ఆయన అవతారంలోని ప్రయోజనం అందలేదు. ఆ ఉద్దేశాన్ని ఆయన గ్రహించి హరనాథుళ్ళ ఇవన్నీ సామాన్య ప్రజలకు కూడా అందుతాయి, నాలో ఉన్నటువంటి గుణాలు అని చెప్పేసి ఆయన భావించి తన అవతారాన్ని ఆయన చాలిస్తూ ఈ భూమి నుంచి వెళ్ళిపోతూ ఆయన తన అవతారం యొక్క ప్రయోజనాలన్నీ కూడా అందరికీ నెరవేరాలని హరనాథుడు ఆయన ప్రవేశించడం జరిగింది. ఇలా ఆయన ప్రవేశించడం వల్ల ఈయన గౌరాంగుడిగా ఉన్నారు. సదాశివుడు ఆయనలో ఎప్పటి నుంచో ఉన్నాడు. అలాగే ఆయన మనకి సంకర్షణుడిగా కనిపిస్తారు. గోలోకవాసులు బృందావనవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన యొక్క వాత్సల్య భక్తి అందుతోంది, ఆయన మధుర భక్తి అందుతోంది. ఆ మధుర భక్తితో మాత్రమే సీమితం అవ్వకుండా ఆయన ఇంకా ఆ హద్దుల్ని దాటి అందరికీ అందడం కోసం అని చెప్పేసి ఈ దివ్యాతీత శక్తుల నుంచి, దివ్యమైన శక్తుల నుంచి, ఆ లోకాల నుంచి తను దిగి వచ్చి సూక్ష్మరూపవాసులకు కూడా తన యొక్క శక్తులు, తన యొక్క ప్రయోజనం అందేట్టుగా మారి అక్కడి నుంచి స్థూలంగా మన దగ్గరికి వచ్చారు ఆయన. ఈ స్థూలంగా రావడంతో మానవుడిలా ఉన్నారు ఈయన, మనలాంటి మానవుడే అనుకుని మనం పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ రూపంతో ఆయన మనల్ని అందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకుని మీ పాపభారాల్ని నా మీద వెయ్యండి, నేను వాటిని అన్నిటిని నేను భరిస్తాను, మీకోసం నేను నరకానికి వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాను, నాకు నరకం కూడా మీ సుఖం ముందు ఏమీ బాధ కలిగించదు అని చెప్పి మనకి వాగ్దానం చేసి ఆయన మన ముందు హరనాథుడుగా నిలబడ్డాడు. ఆయన శ్రీ కుసుమహరనాథుల గీతం గానం చేయుచున్న భక్తురాలు శ్రీమతి పట్టిసపు సూర్యకుమారి, విశాఖపట్నం. మహాధనాచులు ఎంతమందికి విడిచనినారో, మహేశులందరినీ మంత్రినమైనారో, అహీన వీరులు ఎందరవని నిలయమైనారో, అహంకృతికి భూమినే మరుప వింటుకోవో, ఆ శ్రీహరనాథుని మని పనింపరదోయి. ధనాభివృద్ధిని నీవు గనుడు సుఖ స్వప్నములో, ధనత్వ సిద్ధికి నీవు కట్టుపా సౌధములు, జనస్తుతులకు నీవు సల్పువారు నటనములు, కనంకనౌ నిరత్తకముక అంజనసలో, ఆ శ్రీహరనాథుని మని పనింపరదోయి, ఆ శ్రీహరనాథుని మని పనింపరదోయి. దయారసం కనుదమ్ములయందుననుచి, ప్రయాసనెల్లర అకపారములను వరించి, భయము లేదని పరి విధము బోధించి, అయాచితంగా పరమాత్ముడు లభించెనవో, అయాచితంగా పరమాత్ముడు లభించెనవో, శ్రీహరనాథుని మదింపరదోయి, ఆ శ్రీహరనాథుని మదింపరదోయి. అమ్మ, అలాగే కుసుమహరనాథ్లోని ఈ గుణాలు అందరూ గ్రహించగలరా లేదా కొంతమంది మాత్రమే గ్రహించగలరా? అదే అండి, ఇప్పుడు మనం ముందు కూడా చెప్పుకున్నాం ఇదే విషయం. అది మనం ప్రత్యేకంగా చెప్పాలంటే కూడా ఈ సూక్ష్మదేహం వాళ్ళు కానీ, స్థూలాతీతం అంటే దివ్య శక్తులు ఉన్నవాళ్ళు కానీ, దివ్యాతీత శక్తులు ఉన్నవారు కానీ ఆయన యొక్క ఆ అవతారాల్లో ఉన్నటువంటి ఆ విశేషమైన లక్షణాలను వాళ్ళు గ్రహించారు అంటే వాళ్ళు ఎవరు? గోలోకవాసులు గ్రహించారు, బృందావనవాసులు గ్రహించారు, విష్ణులోకవాసులు గ్రహించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కలియుగంలో మనకి తెలిసినంత వరకు కలియుగంలో వాళ్ళు ఆయన యొక్క నామంతో తరించాలనే ఎక్కువ ప్రయత్నం చేశారు.
స్థూలంగా ఆయన ఎంతవరకు అందేరో అంతవరకే అందిపుచ్చుకుని ఆయన్ని హరనాథ్ అవతారం అని చెప్పేసి అనుకుని మన కోసం ఆయన దిగి వచ్చాడు అని చెప్పి స్థూల శరీరులు గ్రహించారు. ఎలాగా అంటే మన మాంసనేత్రానికి అన్నీ కనిపించవు. ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ ఉండేటువంటి తార మనకి చిన్నదిగా కనిపిస్తుంది, అంతేగాని దాని యొక్క స్వస్వరూపం మనకి భాషించదు. కానీ అలాగా ఉన్నటువంటి ఆ తార మన కోసం ఒక తన స్వస్వరూపంతో దిగి వచ్చినటువంటిది ఏదుందో అదే అవతార. దిగి రావడం, తార కిందకి దిగి రావడాన్ని అవతార అంటాం. అలా అవతారంగా ఆయన మన కోసం దిగి వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ఈ కలియుగంలో ఆయన అవతారాన్ని స్వీకరించారు. అయితే ఆయన ఇప్పుడు మన ఎదురుగుండా లేకపోయినా ఆయన ప్రచ్ఛన్నంగా ఉండి అదృశ్యంగా ఉండి మానవ శరీరంతో లేకపోయినా కూడా ఈ కలియుగంలో తన యొక్క అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కలియుగాంతం వరకు కూడా ఆయన ప్రజల్ని ఉద్ధరిస్తూనే వాళ్ళ పాపాలని తను స్వీకరిస్తూనే వాళ్ళని పాప విముక్తుల్ని చేసి వాళ్ళని ఆ గోలోక ధామానికి చేర్చడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. అలాగే అమ్మ, ఈ కలియుగంలో కుసుమహరల నామంతో తరించగలరా అండి? తప్పకుండా తరిస్తామమ్మా. అయితే భగవన్ నామానికి భగవంతుడికి అభేదం చెప్తారు. ఎందుకంటే మనం ఒక నామాన్ని పట్టుకుని పిలిచినట్లయితే మనం ముందు నామమే చెప్తాం. నీ నామా రూపములకు నిత్య శుభ మంగళం అంటూ ఉంటాం కదా. అంటే ముందు మనం నామం చెప్తాం. నామం చెప్పిన తర్వాత నామి ఆ నామం ద్వారా మనకి వశం అవుతాడు. కుసుమహర 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 అని మనం అంటూ ఉంటే ఎక్కడున్న ఆ కుసుమహరల యొక్క రూపం మనకి ఆ నామం ద్వారా మనకి గోచరం అవుతూ ఉంటుంది. అలాగా నామం ద్వారా మనం ఆయన యొక్క నామిని పొందగలుగుతాం. ఒక్క ఈ నామమే కాదు, మనకి మన హిందూ మతంలో అనేక రూపాల్లో భగవంతుడి యొక్క అవతారాలు మనకు కనిపిస్తుంటాయి. ఎందుకు ఇన్ని అవతారాలు? భగవంతుడు ఒక్కడే కదా అంటే ఎవరు ఏ రూపంతో నన్ను పిలిచినా, నన్ను భావించినా, నన్ను భక్తితోటి స్మరణ చేసినా, నన్ను పూజించినా నేను వాళ్ళ ఎదురుగుండా ఉంటాను అని చెప్పడం కోసం భగవంతుడు అనేక రూపాలతోటి మనకి ఆయన ఇక్కడ మనకి కలియుగంలో కనిపిస్తున్నారు. ఈ హిందూ మతం యొక్క ప్రత్యేకత అది. అంచేది ఇలాగైనా మనకి ఇలా కనిపించడానికి ఆయన ఎన్నో రకాల అవతారాలు ఎత్తారు. ఒక విష్ణువుగా వచ్చారు, రాముడుగా వచ్చారు, కృష్ణుడుగా వచ్చారు. ఇలాగే ఎన్నో అవతారాలు ఆయన స్వీకరించారు. ఏ అవతారంలో వచ్చినా భగవంతుడు ఏ నామంతో పిలిచినా మనం పిలిచినటువంటి పిలుపుకి ఆయన అందుతాడు. మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను, నా రూపం ఒక్కటే అని చెప్పేసి చెప్పడం కోసం ఆయన మనకి తను ఈ నామాన్ని మనం గనక కుసుమహర అన్నా సరే, మరొక నామం అన్నా సరే, నేను పలుకుతాను, నేను మీ అందుబాటులో ఉంటాను, జై హరనాథ్ జై కుసుమకుమారి జై అన్నా సరే, మీరు అంత పెద్ద నామాన్ని పలకలేకపోతే పంచాక్షరిగా కుసుమహర అన్నా సరే నేను నా యొక్క తోడ్పాటుని మీకు అందిస్తాను అని చెప్పేసి ఆయన మనకి చెప్తూ ఉన్నారు. శ్రీ హరనాథ మహాప్రభుని అమృత శ్లోకం వినండి. నీ నామరత్నముల్ నా నోట నెవ్వేళ గలగల ధ్వనులతో కలియచేయు, నీ పూజలే నాకు ప్రాపబుధనములై నెలకొల్పునా చిత్త నిలయమందు, నీ కథామృతము కర్ణేంద్రియంబుల జొన్పి హృదయ మాలిన్యంబు హృతమునచు, నీ దివ్య రూపంబు నాదు కందోయికి కనజేయుమదియే సద్గతికి గతిగా, ఇవియే బిచ్చంబుగాను అర్థింపుచుంటి, ఇట్టి బిచ్చంబు మరల నర్తింపకుండా వరము దయచేసినను బ్రోవు కరుణతోడ, కుసుమహరనాథ కారుణ్య రస సనాథ హరనాథ హరనాథ హరనాథ. భగవన్నామం ఏ రూపంలో ఉన్నా కుసుమహర అయినా, నారాయణ అన్నా, మరో నమశివాయ అన్నా, ఆ భగవన్నామం మనల్ని తప్పకుండా దరి చేరుస్తుంది.
కావలసిందల్లా ఆ నామం మీద మనకి అత్యంత శ్రద్ధ, పూనిక, నమ్మకం, విశ్వాసం ఇవి ఉండాలి. ఉండి వాటిని మనం నిరంతరంగా చెయ్యాలి. అలా చేసినట్లయితే భగవన్నామం తప్పకుండా భక్తుల్ని ఉద్ధరించి తీరుతుంది. అలాగే అమ్మ, బాబా గురించి ప్రత్యేకమైన లీలల గురించి వివరిస్తారా? బాబా గురించి ప్రత్యేకమైన లీలలు ఆయన చాలా చేశారు. లీలలు ఎంతోమంది భక్తులకి ఆయన చూపించినటువంటి లీలలు ఏమిటంటే అతి మానుషమైన లీలలు అవి. మన మానవ లోకంలో మానవులకి అందనటువంటి లీలలను ఆయన చూపించారు. అలా చూపించి ఆయన తన యొక్క అవతార విశిష్టతను ఆయన చాటుకున్నారు. ఇక ఒక లీల కాదు, 2 లీలలు కాదు. ఆయన ఒకసారి యశోదామ అని ఆయన భక్తురాలు, ఆవిడ భర్త నందబాబు, ఆయన ఒకసారి ఈమెను తీసుకెళ్లకుండా ఆయనే యాత్రలకు వెళ్ళిపోయారు. వెంటనే బాబా ఆ యశోదామాతోటి, అమ్మ నీవు బెంగపడవద్దు, నీకు అన్ని లోకాలు నేను తీసుకెళ్ళి నీకు చూపిస్తాను అని చెప్పేసి ఆవిడ్ని తనతో పాటు తీసుకెళ్ళి ఆయన లోకాలన్నీ చూపించారు. అక్కడ యమలోకానికి కూడా ఆయన తీసుకెళ్లారు. వెంటనే యముడు వీళ్ళిద్దరిని చూడగానే, హరనాథుని యశోదామ అని చూడగానే ఆయనే దిగి వచ్చి అమ్మ అంటూ ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. ఆయన నమస్కరించి అలాగా, అమ్మ నీకేం కావాలి అడిగాడు ఆవిడని, వరం అడిగాడు ఆవిడని, ఏం కావాలో చెప్పమ్మా అని. అంతే ఆవిడ వెంటనే, నా భర్తకి ఎలాంటి మృత్యుగండం లేకుండా ఆయన నే కోరుకునే వరకు ఆయన ప్రాణాలతో ఉండేటువంటి వరాన్ని ప్రసాదించమని చెప్పేసి ఆవిడ ఆ యమధర్మరాజుని కోరింది. ఆయన అలాగే అని చెప్పేసి ఆవిడకి ఆ వరాన్ని ప్రసాదించారు. తర్వాత బాబా ఆవిడ్ని అన్ని లోకాలు తిప్పి ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంకా నందబాబా ఇంటికి రాలేదు. తర్వాత ఆయన నందబాబా వచ్చారు. వచ్చిన తర్వాత ఈవిడిని చూసి ఈవిడ ఎక్కడెక్కడికో తిరిగి వచ్చినటువంటి వైనం ఆవిడలో కనిపించింది ఆయనకి. వెంటనే ఆయన ఆశ్చర్యపోయారు. చూసి ఆవిడని అడిగితే ఆవిడ ఈ విషయాలన్నీ చెప్పారు. తర్వాత బాబా ఇక్కడ శారీరకంగా ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాక కూడా కుసుమాంబ ఆవిడ్ని పిలిచి రప్పించి, అమ్మ ఇప్పుడు నందబాబా ఇంకా వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది, నువ్వు అనుజ్ఞ ఈ తల్లి అని చెప్పేసి ఈవిడిని అడిగింది. అడిగి ఈవిడ చేత ఆయనకి తులసి పోయించి అప్పుడు ఈవిడ అనుమతితోటే నందబాబా తన యొక్క ప్రాణాలని వదిలిపెట్టేట్టుగా చేసింది ఆవిడ. అంటే ఇందులో మనకి బాబాలీల, అమ్మలీల రెండూ కూడా మనకి ద్యోతకం అవుతూనే ఉంటాయి. కుసుమార శ్రీ కుసుమహర్లు జరిపిన లీల అనుభవములను తెలియజేయుచున్న విశ్రాంతి అధ్యాపకులు శ్రీ చింతా శర్మ, కాకినాడ. కుసుమహర, నా పేరు కామేశ్వర శర్మ, మాది కాకినాడ. ఇప్పుడు నేను హరనాథ బాబా గారి అద్భుత లీలలు అనే అంశంపై నేను మాట్లాడబోతున్నాను. బాబాగారు వారి జీవితంలో భక్తులను ఉద్ధరించడానికి ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేశారు. అందులో కొన్నింటిని మనం ఇప్పుడు చెప్పుకుందాం. మాదాసు సీతారామయ్య వారు తెనాలి గ్రామంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు. అక్కడ వారు ఒకరింట్లో ఉండేవారు. వారికి ఒక చిన్న పాప, 2 సంవత్సరాల పాప దుర్గ అనే అమ్మాయి ఉండేది. వారింట్లో అనునిత్యం బాబాగారి భజనలు, సంకీర్తనలు ఎల్లప్పుడూ అలాగ జరుగుతూనే ఉండేవి ప్రతి నిత్యం. వారి పాపకు అకస్మాత్తుగా కోరింత దగ్గుతోని 15-20 రోజుల నుంచి బాధపడుతోంది. అదే సమయంలో వారు ఆ రోజు భజన పెట్టుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి దగ్గుతూనే ఆయాసపడుతూ బాబాగారి సంకీర్తనలు పాడుతూ నృత్యం చేస్తూ అద్భుతంగా ఆ అమ్మాయి కూడా పాటలు పాడుతూ అలాగా సాగుతూ ఉంది. భజన అయిపోయింది. ఆవిడ తల్లిగారు హారతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఆ పాపను లేపి హారతి తీసుకోమ్మా అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి లేచి, అమ్మా నాకు దగ్గు తగ్గిపోయింది, ఇప్పుడు బాగున్నాను అని హారతి తీసుకుని చాలా
హుషారుగా హాయిగా బాబాగారి ఆ భజన చేశారు. ఇది ఆవిడ తల్లిగారు చాలా ఆనందించి బాబాగారి ఇదంతా ఆయన లీల, ఆయన యొక్క దయ మా కుటుంబం మీద ప్రసారం అయింది అని చాలామందికి చెప్పి ఆ రోజు నుండి ఇంకా ఎక్కువగా భక్తులకు ఈ విషయాన్ని చెప్పి వారు తరించారు. ఇది ఒక లీల.